లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ప్రభావతి ఒకటే టార్గెట్గా పెట్టుకుని మీనాకు పనుల మీద పనులు చెప్పేస్తూ ఉంటుంది. ఇంకా అలా ఉదయం నుంచి సాయంత్రం వరకు మీనా పనులు చేసి ఒక్కసారిగా అందరూ భోజనం చేసి ఇంకా పడుకోవడానికి వెళ్తారనిపించుకునేసరికి మీనా స్పృహ తప్పి పడిపోయేసరికి ఏమైందిరా బాలు, మీనా ఎందుకు అలా పడిపోయింది అనగానే ప్రభావతమ్మ ఉదయం నుంచి పనులు చేపిస్తూ ఉంది కదా, అందుకోసమనే కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది అంటూ బాలు చెప్పేసరికి నేనేం పనులు చేయిస్తున్నాను, ఇంట్లో మాత్రం పనులు చేసుకోరా ఏంటి అంటూ ప్రభావతి మాట్లాడేసరికి ఏమాత్రం పనులు చేసుకుంటారో మాకు తెలుసులే, నేను చూస్తూనే ఉన్నాను. మీనా ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఆ పని చెప్తావు ఈ పని చెప్తావు అన్ని పనులు చెప్తూనే ఉన్నావు, ముందు మీనాని హాస్పిటల్కి తీసుకువెళ్ళరా అంటూ సత్యం అనేసరికి ఇంకా రాత్రి 10 గంటల సమయంలోనే మీనాను కాస్త ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు బాలు. తనతో పాటు శృతి రవి ఇద్దరు కూడా వెళ్తారు. వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టరు నైట్ డ్యూటీ డాక్టర్ కాస్త చూసి తను ప్రెగ్నెంట్, జాగ్రత్తగా ఉండాలి, తను చాలా నీరసంగా ఉంది, సమయానికి తిండి తినడం లేదా ఏంటి, అంత బ్లడ్ కూడా సరిగ్గా లేదు అని చెప్పేసరికి అంతా కూడా విన్న తర్వాత రవి శృతి కూడా వింటారు. విన్న తర్వాత వాళ్ళు సుమారు తిరిగి వచ్చేసరికి సుమారు 11:30 సమయం అవుతుంది. అప్పటికే అందరూ నిద్రపోయేసరికి బాలు మీనా గదిలోకి వెళ్ళిపోతారు. రవి శృతి కూడా వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయాన్నే సత్యం ఉదయం లేవడంతో మీనా వాళ్ళ గదికి వెళ్ళి అడుగుతాడు. అప్పటికి మీనా చాలా నీరసంగా ఉండి నిద్ర లేవదు. అమ్మ మీనా అనగానే బాలువే లేచి తలుపు తీస్తాడు. ఏంటి నాన్న అని చెప్పాను కానీ మీనాకి ఎలా ఉందిరా, రాత్రి లెగ్గొట్టవలసింది కదా అని చెప్పాను కానీ నిద్రపోతున్నారు కదా నాన్న, పైగా మీరు టాబ్లెట్స్ కూడా వేసుకుంటారు కదా, అందుకోసమని నిద్ర లేపలేదు అని చెప్పాను కానీ ఎలా ఉంది మీనాకి అని చెప్పాను కానీ మీనా తల్లి కాబోతుంది, చాలా నీరసంగా ఉందంట అంటూ మాట్లాడేసరికి ఆ మాటలు కాస్త ఒక్కసారిగా ప్రభావతి విని షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఉదయం అంత లేట్ అయినా మీనా లేవకపోవడంతో 2 గసుర్లు కసిరి మీనాను నిద్ర లేపుదామన్న ఉద్దేశానికి వచ్చి ప్రభావతి కాస్త రైమంటూ బాలు వాళ్ళ గది దగ్గరికి రావడంతో ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటిది, రోహిణి కదా తల్లి కావాలనుకున్నాను, ఈ మీనా తల్లి కావడం ఏంటి అనుకుంటూనే ఇంకా ఏం మాట్లాడకుండా కిందకి వెళ్ళబోతుండగా ప్రభా అంటూ గట్టిగా పిలుస్తాడు సత్యం. ఏంటండి అని చెప్పాను కానీ బాలు చెప్పింది విన్నావు కదా, మీనా తల్లి కాబోతుందంట, చాలా నీరసంగా ఉందంట, తనతో ఎక్కువ పనులు చేయించొద్దు అంటూ మాట్లాడేసరికి బాగుందమ్మా విడ్డోరం, పనులు చేయకుండా ఎలా కుదురుతుంది, ఇంటి కోడలు కాళ్ళు నెత్తి మీద పెట్టుకుని కూర్చుంటే ఈవిడ గారికి నేను సవాల్ చెయ్యాలా ఏంటి, ఆయన ఇంట్లో పనంతా ఎవరు చేస్తారు, కడుపుతో ఉన్నప్పుడు నేనే చేసుకునేదాన్ని కదా అని చెప్పాను కానీ పర్వాలేదు మామయ్య నేను చేస్తాను అంటూ మీనా అనేసరికి ఏంటమ్మా మీనా నువ్వు తల్లి కాబోతున్నావు, పైగా నీరసంగా ఉన్నావని బాలుయే చెప్తున్నాడు కదా, నువ్వు పనులు చెయ్యొద్దు అని చెప్పనేసరికి ఏ పనులు చేయకపోతే ఎవరు చేస్తారు, ఈవిడ గారికి ఇంట్లో ఖాళీగా కూర్చుని ఉంటే ఈవిడ గారికి నేను సేవలు చేయాలా ఏంటి, ఇంకా బారెడు పొద్దెక్కాక మంచం మీద కూర్చున్నావే, లేచి టీ పెట్టు అని చెప్పనేసరికి ఏంటి ప్రభావతమ్మ ఓ పక్క నుంచి నాన్న నేను చెప్తున్నా కానీ నీ చెవుకు ఎక్కడం లేదా ఏంటి, మీనా తల్లి కాబోతుంది, పనులు ఎక్కువ చేయించకూడదు అని చెప్పారు కదా అని చెప్పాను కానీ సర్లే పైన పనులు చెయ్యమ్మా, కొన్ని పనులు నేను చేసుకుంటాను అంటూ ప్రభావతి చెప్తుందే కానీ అన్ని పనులు మీనా చేతే చేయిస్తుంది. ఇంకా మీనా అలాగే ఓపిక తెచ్చుకుని జాగ్రత్తగా అన్ని కంగారుగా కాకుండా ఎంతవరకు అవుతుందో అంతవరకు మాత్రమే కొంచెం తీరుబడిగా చేసేసరికి దీనికి ఎలా అయినా సరే కడుపు పోలేదు, దీని కడుపులో పిండం గట్టిదై ఉంటుంది, అందుకే దీని కడుపు అలా నిలబడిపోయింది. ఇంతకీ రోహిణి ఎక్కడుందో, రోహిణికి అసలు తల్లి కాకుండా ఉండడం ఏంటి, వాళ్ళిద్దరూ అన్యోన్యంగానే కదా ఏడుస్తున్నారు, పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు ఎలాగున్నారు ఏంటో, ముందు దాన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. అయినా రోహిణిని హాస్పిటల్ కంటే ఇంతకు ముందు 2-3 సార్లు తీసుకువెళ్తానంటే రాను అని చెప్పేసింది, ఇప్పుడైనా సరే ఏదో వంక పెట్టి తీసుకువెళ్ళాలి అంటూ ఉండగానే మీనాను హాస్పిటల్కి తీసుకువెళ్ళమని
బాలు సత్యానికి అప్పచెప్తాడు. అప్పచెప్పేసరికి బాలు కాస్త డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఏంటండి మీనాని హాస్పిటల్కి మీరు తీసుకువెళ్తారా అని చెప్పనేసరికి బాలుకి అర్జెంటుగా ఏదో ట్రిప్ ఉందంట, అందుకని నేనే తీసుకువెళ్తానని. కానీ చాలండి నేను ఉన్నాను కదా, మీనా నా మాత్రం హాస్పిటల్కి కూడా తీసుకువెళ్ళలేనా ఏంటి? అమ్మ మీనా, అమ్మ మీనా అంటూ మీనాని పిలుస్తుంది. ఏంటి ప్రభా ఎప్పుడూ లేనిది ఎంత ప్రేమగా ప్రేమ చూపిస్తుంది అనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే రోహిణిని డైరెక్ట్గా హాస్పిటల్కి రమ్మంటే రాదు కాబట్టి మీనా వంక పెట్టుకునైనా సరే రోహిణిని హాస్పిటల్కి తీసుకువెళ్దామని ప్రభావతి కాస్త అనుకుంటుంది. అలా అనుకున్న ప్రభావతి మీనా రానే వస్తుంది కిందకి. ఏంటత్తయ్య అని చెప్పాను కానీ బాలు హాస్పిటల్కి తీసుకువెళ్ళమన్నాడు, నువ్వు త్వరగా రెడీ అయ్యి వస్తే హాస్పిటల్కి వెళ్దాం, మనకు తోడుగా రోహిణిని కూడా రమ్మని చెప్తాను అనగాని సరే అత్తయ్య అని గదిలోకి వెళ్ళి మీనా కాస్త రెడీ అవుతుంది. అమ్మ రోహిణి అనుకుంటూ గదిలోకి వెళ్ళేసరికి ఏంటా ఆంటీ అని చెప్పాను కానీ నువ్వు ఇప్పుడు బిజీగా ఉన్నావమ్మా అని చెప్పాను కానీ పర్వాలేదు చెప్పండి ఆంటీ అనగాని పాపం మీనాని, ఆ మీనానంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళమని బాలుగాడు మీ మామయ్య గారికి చెప్తున్నాడు. అయినా కడుపుతో ఉన్న పిల్లను మామయ్య గారి హాస్పిటల్కి తీసుకువెళ్ళడం ఏంటి? వాడికైనా బుద్ధి ఉండాలి కదా, ఈ మీనాకైనా ఉండాలి. మనం ఉన్నాం కదా, ఆ మాత్రం హాస్పిటల్ కూడా తీసుకువెళ్ళే దిక్కు లేదా అంటూ బాలుగాడు మళ్ళీ అదొక పెంట గొడవ పెడతాడు. నీవు కొంచెం ఖాళీ అయితే నువ్వు నేను కలిసి మీనాను హాస్పిటల్కి తీసుకువెళ్దామనగాని సరే ఆంటీ నేను రెడీ అయి వస్తానని ఇంకా రోహిణి కూడా రెడీ అయ్యి కిందకు వస్తుంది. మీనా కూడా రెడీ అయ్యి కిందకు వచ్చిన తర్వాత ఆటో బుక్ చేయమని చెప్పాను, చేశారా అనగానే చేశాను వెళ్ళండి అని చెప్పనేసరికి ఆటో కాస్త వస్తుంది. ముగ్గురు కూడా హాస్పిటల్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ముగ్గురు బయట కూర్చుంటారు. ప్రభావతి ఏం చేస్తుందంటే ఓపీలు రాయించేటప్పుడు మీనాతో పాటు ఇటు రోహిణి కూడా ఓపీలు రాయిస్తుంది. రాయించేసరికి ఇంకా నర్స్ దగ్గరికి వెళ్ళి తనను పిలవద్దు, ముగ్గురు లోపలికి మేమే వెళ్తామని చెప్పాను కానీ సరే మేడం అని చెప్తుంది నర్సు. ఇంకా అలాగా మీనాని పిలవడంతో రామ్మ రోహిణి డాక్టర్ గారు ఏం చెప్తున్నారో ఏంటో నువ్వు తెలుసుకోవాలి కదా అంటూ లోపలికి తీసుకువెళ్ళేసరికి ఒక్కసారిగా డాక్టర్ని చూసి షాక్ అయిపోతుంది రోహిణి. రోహిణికి ఆ డాక్టర్ బాగా తెలుసు, అలాగే రోహిణి కూడా డాక్టర్కి బాగా తెలుసు. ఆ డాక్టర్ది వేరే ఊరు కాదు, వాళ్ళూరులోనే పెద్ద కుటుంబంలో చదివి అక్కడే కొన్ని రోజులు హాస్పిటల్ కూడా పెట్టింది స్టార్టింగ్ స్టేజ్లో. అప్పట్లో తనకు డెలివరీ చేసింది కూడా ఆ డాక్టర్ అమ్మే. చూసి గుర్తుపట్టర్లే అనుకుంటూనే వెళ్ళి కూర్చుంటుంది. కూర్చునేసరికి మీనా అంటే ఎవరు అని చెప్పాను కానీ నేనేనండి అని చెప్పనేసరికి రామ్మ మీనా చెక్ చేస్తానంటూ మీనాని బల్ల మీద పడుకోబట్టి చెక్ చేస్తారు. చెక్ చేసి ఇంకా ఆ అమ్మాయి ఎవరు అని చెప్పాను కానీ తన పేరు మా తోటికోడలు అని చెప్తుంది. ఓహో కళ్యాణి కదా, ఓకే ఓకే అనుకుంటూ బయటికి వెళ్ళేసరికి రోహిణి ఎవరు అంటూ పిలవడంతో రోహిణి నేనే డాక్టర్ అని చెప్పాను కానీ నీ పేరు రోహిణియా, అదేంటి నువ్వు కళ్యాణివి కదా, అయినా ఇప్పుడేంటి మళ్ళీ పెళ్లి చేసుకున్నావా ఏంటి? అప్పట్లో నీ భర్త చనిపోయాడు అని చెప్పారు కదా, మళ్ళీ పెళ్లి చేసుకున్నావా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ అని చెప్పాను కానీ నేను మాట్లాడడం ఏంటమ్మా, తనకు ఆల్రెడీ ఎప్పుడో 10 సంవత్సరాల క్రితమే పెళ్లి జరిగింది. ఆల్రెడీ తనకు 8 సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు. అయినా తనని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అనగానే తను మా పెద్ద కోడలు పిల్లలు పుట్టడం లేదని అని చెప్పాను కానీ తనకు పిల్లలు పుట్టడం లేదని మీరు హాస్పిటల్ తీసుకువెళ్ళడం ఏంటి? ఏంటమ్మా రోహిణి నువ్వు పెళ్లి చేసుకునే ముందు ఆ మాట చెప్పలేదా ఏంటి వీళ్ళకి? నీకు ఇంకా పిల్లలు పుట్టే అవకాశం లేదని గర్భసంచి డ్యామేజ్ ఉండడంతో అప్పుడే స్టిచ్చెస్ వేశామని నీకు అప్పుడే చెప్పాను కదా, మరి ఇప్పుడు వీళ్ళకి చెప్పకపోవడం ఏంటమ్మా? మోసం చేసి పెళ్లి చేసుకున్నావా లేక నిజాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకున్నావా అంటూ డాక్టర్ అమ్మ అడగడంతో ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. మీనా కూడా అలా చూస్తూ ఉంటుంది. ప్రభావతికి ఏం చేయాలో అర్థం కాక ఇంకా సైలెంట్గా ఉండి ఏం మాట్లాడదు. ఇంకా కూర్చున్నంతసేపు కూర్చుంటారు. ఇంకా డాక్టర్ అయితే చూసి చెప్పాల్సినవన్నీ చెప్పి నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పాను కానీ సరేనని. ఇంకా రోహిణి పక్కన మీనా ఉంటుంది, రోహిణి కిట్ సైడు ప్రభావతి ఉంటుంది. రోహిణిని దాటుకుని మరీ ప్రభావతి వచ్చి మీనా పక్కన నిలబడి మీనాని పట్టుకుని మరీ పద మీనా అని చెప్పి పట్టుకుని తీసుకువెళ్తుంది. ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. ఇందాక నా పక్కన వచ్చిన ఆంటీ ఇప్పుడు మీనా పక్కన రావడం ఏంటి?
అంటే ఆంటీకి నాకు ముందే పెళ్ళయి కొడుకున్నాడన్న విషయం తెలిసిపోయింది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అనుకుంటూనే ఏం మాట్లాడకుండా ఉంటుంది రోహిణి. ప్రభావతి కూడా వస్తున్న కోపాన్ని తనలోనే అనగదొక్కుంటుంది. ఎందుకంటే అది హాస్పిటల్, గొడవ చెయ్యకూడదన్న ఇంగిత జ్ఞానం తనకుంది కాబట్టి ఇంకా సైలెంట్గానే ఉంటుంది. అలా ఉండేసరికి ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ముగ్గురు వెళ్ళిపోయిన తర్వాత మీనా నువ్వు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పనేసరికి ఈలోపు రోహిణి జాయిగా బయట ఆటోకి డబ్బులు ఇచ్చి జాయిగా లోపలికి వస్తుంది. వచ్చేసరికి ఆగు అంటూ ప్రభావతి గట్టిగా పిలిచి వెళ్ళి రోహిణి చెంప చెల్లు అనిపిస్తుంది. ఏంటి ప్రభా, ఎందుకు కొట్టావు రోహిణిని? రోహిణి ఏం తప్పు చేసింది అనగానే, ఏం తప్పు చేసిందా? మనందరినీ మోసం చేసిందండి. మనల్ని మోసం చేసి తనకు ముందే పెళ్ళయిందని, కొడుకున్నాడన్న విషయాన్ని కూడా దాచిపెట్టి మనల్ని మోసం చేసి మనోజ్ జీవితాన్ని నాశనం చేసిందండి అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా సత్యం షాక్ అయిపోతాడు. అప్పుడే బాలు, మనోజ్, రవి, శృతి అందరూ కూడా ఇంటికి వస్తూ ఉంటారు. ఒక్కొక్కరుగా అందరూ ఒకే సమయానికి ఇంటికి వచ్చేసరికి గుమ్మంలో నిలబడతారు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ అవునరా మనోజ్, నీ జీవితం నాశనం అయిపోయింది. దీనికి ఆల్రెడీ పెళ్ళయిందంట, ఒక కొడుకు కూడా ఉన్నాడంట. ఈవేళ మీనాని హాస్పిటల్కి తీసుకువెళ్తే అక్కడ డాక్టర్ అమ్మ ఈవిడ గారిని చూసి గుర్తుపట్టి, నీకు మొదటి డెలివరీ చేసింది నేనే కదా, నీకు పిల్లలు పుట్టారు, గర్భసంచికి స్టిచ్చెస్ వేశాను అని చెప్తుంటే ఇది నోరు మెదపకుండా సైలెంట్గా ఉంది. దాని అర్థం ఏంట్రా? డాక్టర్ చెప్పిందంతా నిజమే కదా, ఇంత మోసం చేస్తుందని కలలో కూడా అనుకోలేదు అంటూ ప్రభావతి ఆ చెంప ఈ చెంప వాయగొట్టేసరికి అత్తయ్య అని చెప్పి గట్టిగా పిలుస్తుంది రోహిణి. అయితే ఏంటి మోసం చేసిందే కాక నోరెత్తి మాట్లాడతావా, నీకులాంటి దాన్ని అంటూ ప్రభావతి అంటూ ఉండేసరికి రోహిణి కాస్త సమాధానం చెప్పాలనుకుంటుంది. మరి ఇప్పుడు రోహిణి పరిస్థితి ఏంటి? రోహిణిని ఇంట్లో ఉండనిస్తారా లేక ఇంట్లోంచి బయటకు గెంటేస్తారా? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.